నమస్తే మిత్రులారా, నేను మీ అలెగ్జాండర్. డిఎస్సి అక్టోబర్ 9న నియామక పత్రాలు ఇస్తాం. అపాయింట్మెంట్ ఆర్డర్స్ 11,000 మంది, సుమారు 11,600 కావచ్చు, డిఎస్సి పరీక్ష రాశారు. ఈ అభ్యర్థులు మరి రీసెంట్గా ఫలితాలు వెల్లడించారు. ఈ అభ్యర్థుల తరపు ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేషను ఏదైతే ఉందో ఆ వెరిఫికేషన్ సంబంధించి 5వ తారీఖు, అక్టోబర్ 5వ తారీఖు లోపు ఆల్మోస్ట్ జరుగుతుంది. వీళ్ళకి అక్టోబర్ 9న ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తారంట. కేవలం 55 రోజుల్లోనే డిఎస్సి ఫలితాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. 55 రోజులు ఎందుకండి ఫలితాలు ఇవ్వడానికి? వారం రోజులలో కూడా ఇవ్వచ్చు. దీనిలో ఈ 11,000 మీరే ఇచ్చిర్రా? మీరు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు? 25,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎన్ని ఇచ్చిర్రు? 11,000 ఇచ్చిర్రు. ఈ 11,000లో మీరు ఇచ్చిన ఎందుకు కొత్తగా 6,000 ఇచ్చిర్రు. మరి మిగతా 14,000 దీంట్లో మిగతా 14,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఇవన్నీ ఇస్తే అయిపోతున్నాయి కదా. మీరు చెప్పిన 1 ఇయర్ కాలం దగ్గరకు వస్తూ ఉంది. ఈ 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇది తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుందని అనిపించవచ్చు. ఉద్యోగం వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి ఈ 14,000 ఇవ్వాలి కదా. ఇంకా ఎప్పుడు ఇస్తారు? గ్రూప్ 1 కంటే మరి ప్రత్యేకంగా గ్రూప్ 4 కంటే కూడా ఎందుకని ఈ టీచర్ యాప్లు ముందు ఇస్తుండ్రు? గ్రూప్ 1 కోర్టు కేసుల వల్ల గ్రూప్ 1లో 17 కేసులు హైకోర్టులో ఉన్నాయి కనుక తప్పని పరిస్థితులలో ఇవి ఫిల్ చేయాలి. వేల సంఖ్య ఉందిగా, 11,000 ఉన్నాయి. మరి గ్రూప్ 1లో ఎన్ని ఉన్నాయి? కేవలం 563 ఉన్నాయి. ఈ 563 లెక్కకు రావట్లేగా 2 లక్షలకి. కాబట్టి వేల సంఖ్యలలో ఉన్న 11,000 ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉండు. సచివాలయంలో డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ 1:3 నిష్పత్తిలో పిలుస్తారంట. ఒక్క జాబ్కి 3 పిలుస్తారు. వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. దాని అవకతవకలు ఉంటే సర్టిఫికేట్ సరిగా లేకుంటే మిగతా వాళ్ళని పిలుస్తారు అనమాట. అయితే 10 ఏళ్ల గత ప్రభుత్వం ఒకే ఒక్క డిఎస్సిని ఇచ్చిందని విమర్శించారు. బాగానే ఉంది. ఒక్క డిఎస్సి ఇచ్చింది. కానీ మీ ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది? ఈ 11,000లో 6,000 మాత్రమే. మిగతా గతంలో 30,000 అని చెప్పుకుంటున్నది అది మొత్తం డొల్లా. అది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అని మీరు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు. ఈ అసలు విషయము, ఈ మ్యాటర్ అంతా చదవడానికి గల కారణాలు ఇది. త్వరలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తామని చెప్పారు. ఎప్పుడు నిర్వహిస్తావు? ఎప్పుడు ఇస్తావు? కొన్నిట్లలో డైరెక్ట్ ఫలితాలు ఇస్తామని చెప్పింది. గ్రూప్ 1 ఫలితాలు కొన్ని న్యూస్ పేపర్లలో, టీవీ ఛానల్లో డైరెక్ట్ అదే ఉన్నది. ఎట్లా ఇస్తారు? కోర్టులో 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. మరి ఏ విధంగా ఇద్దామని మీ ధైర్యం? ఎవరు నోట్లో మట్టి కొడదామని? తెలంగాణ నిరుద్యోగులన టీజీపీఎస్సీని బదనాలు చేద్దామనా? లేకుంటే తెలంగాణ హైకోర్టుని తప్పుదోవ పట్టిద్దామనా? నాకు తెలిసి అడ్వకేట్ని కూడా మారుస్తారు వీళ్ళు. ఎంత మార్చినా కూడా ఈ వేసిన 17 కేసులలో స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉన్నాయి. దాంట్లో ఈడబ్ల్యూసి, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ రిజర్వేషను, లోకల్ నాన్ లోకల్ ఇష్యూ, ప్రత్యేకంగా రాంగ్ క్వశ్చన్స్, మరి ఓపెన్ మెరిట్లో వచ్చిన ఏదైతే మోసం ఉందో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్బండ వర్గాలకు అన్యాయం చేసినవో, ఈ కుట్రలన్నీ బయటపడతా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థలలో, మున్సిపాలిటీ ఎన్నికలలో మరి భవిష్యత్తులో కూడా చాలా ప్రమాదం పొంచి ఉంది. నిరుద్యోగుల నుండి నిరుద్యోగులు నీ ప్రభుత్వాన్ని నిలబెట్టిరు. భవిష్యత్తులో కూడా నీ ప్రభుత్వాన్ని కూల్చేది కూడా నిరుద్యోగులే. ప్రత్యేకంగా గ్రూప్ 1 డిఎస్సి, మరి ఈ కానిస్టేబుల్ కావచ్చు, హెచ్డబ్ల్యూ కావచ్చు, ప్రతి చోట అన్యాయం జరిగింది. 35 లక్షల పైచిలకు నిరుద్యోగులు ఉంటే నీవు ఇచ్చిన ఉద్యోగాలన్నీ
గట్టి కొడితే 30,000 కూడా లేవు. 30,000లలో మరి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అనేది కూడా ఇంకా గుర్తెరగడం లేదు. కానీ దయచేసి గ్రూప్ 1 అభ్యర్థులు మరి ఎవరైతే కోర్టులో కేసులు వేసిరో మెయిన్స్ అభ్యర్థులు కూడా కేసులు వేసిర్రు 500 మంది, వాళ్ళని కూడా ఆలోచించి నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. మీ ప్రభుత్వం దిగొచ్చి నిరుద్యోగులకి న్యాయం చేయాలని, మరి ప్రత్యేకంగా గ్రూప్ 1 రాయబోతున్న మెయిన్స్ అభ్యర్థులకి న్యాయం చేయాలని చెప్పేసి మా ఎన్ఐన్ మీడియా తరఫున ఏదైతే మీరు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు మోసాలు ఉన్నాయో ఎండగడుతూ మరి ప్రజలకి తెలియజేస్తూ ప్రశ్నించే బాధ్యతని హెచ్చరించే బాధ్యతని ఎన్ఐన్ మీడియా తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం.